చికెన్ కర్రీ చేయాలంటే ముందుగా చికెన్ నీట్గా కడుక్కొని ఒక ఫిల్టర్ లాంటి దాంట్లో పెట్టుకుంటే నీళ్ళన్నీ పోయి ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది మా చికెను. ఆయిల్ వేసి అందులో మనం ఈ చికెన్ను దాంట్లో ఉండే వాటర్ అంతా పోయే వరకు మనం ఆవగించుకోవాలి. తర్వాత మనం కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్టు, కొంచెం పసుపు పొడి, కొంచెం ఉప్పు, మిరప్పొడి నా దగ్గర కొంచెం మీకు కలర్ఫుల్గా ఉండకపోవచ్చు, కాకుంటే ఇది ఒరిజినల్ రెడ్గా ఉండే మిరప్పొడి ఏమనుకుంటున్నారంటే ఆ మిర్చిని ఎర్రటి రంగులో ముంచి ఎండబెట్టి అది మనకి వేస్తారనమాట. సో అది వాడకండి. ఈ విధంగా మనకి కలర్ లేకపోయినా పర్వాలేదు, మనం ఇట్లాంటి మిర్చిని తెచ్చుకొని వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆవగించుకున్న తర్వాత అన్ని పొడి వేసిన తర్వాత ఎర్రగడ్డలు కూడా వేసాను, చూశారు కదా. అంతా వేసి ఆవగించుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ వేసి బాగా దాన్ని ఉడకబెట్టాలి అన్నమాట. లిడ్ పెట్టేసి ఉడకబెట్టేస్తాం. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం చూసుకోవాలి, ఉప్పు కారం అవన్నీ చూసుకోవాలి. కారం ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే మనకి కావాల్సినంత సరిపడా కారం వేసుకోవచ్చు. మనం ఇందులో కొబ్బరి పేస్ట్ వేయబోతున్నాం కాబట్టి ఇది ఉడికిన తర్వాతనే మనం కొబ్బరి పేస్ట్ వేయాలి. చూస్తున్నారు కదా, కొంచెం కొబ్బరి పేస్ట్ వేస్తే మనకి గ్రేవీలాగా చికెన్ గ్రేవీలాగా రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడే మనం కొత్తిమీర కరివేపాకు అన్నీ దానిపైన వేసేసి మూత పెట్టేయండి. బాగా ఉడికిపోతుంది అది. చూసారు కదా, ఇంతేనండి. ఇది బాగా ఉడికి ఆ కొబ్బరి పేస్టు ఆ కర్రీ అంతా ఉడికిన తర్వాత మనం చికెన్ మసాలా ఉంటుంది కదా, కొంచెం అదే గరం మసాలా అంటారు కదా, అది మనం ఇంట్లో తయారు చేసుకుంది అయి ఉండొచ్చు, బయట కొనింది అయి ఉండొచ్చు. అది వేసి మనం కొంచెం నీట్గా ఉడకబెట్టుకోవాలి. బాగా మళ్ళీ ఉడకబెట్టుకొని ఇప్పుడు మనం ఉప్పు కారం చూస్తాం. ఇది దోశలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది అనమాట. చికెన్ కర్రీ చాలా ఈజీ అండి. అసలు నిజంగా చెప్పాలంటే